బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఆ తొక్కిసలాటకు సంబంధించి అలాగే ఈ పాపం ఎవరిది అనేటువంటి విషయానికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తున్నాం. మనతో పాటు అందే సత్యం గారు అనలిస్ట్, అలాగే మానవతారాయ్ గారు కాంగ్రెస్ నాయకులు, వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, సుభప్రద్ పటేల్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు చర్చలో ఉన్నారు. సార్, సత్యం గారు, ఓవరాల్గా చూస్తే కనుక ఆల్రెడీ 11 ప్రాణాలు పోయాయి. అండ్ ఒక చోట క్రికెట్, మరో చోట సినిమా, ఇంకో చోట భక్తి. ఏమిటి చావులు అంటే? జనాల్లో స్వీయ నియంత్రణ ఉండడం అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట. సరే, కట్టెలు తెంచుకున్న ఆవేశం, అభిమానం, ఇవన్నీ ఒక పక్క అయితే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అసలు దీనికి పర్మిషన్స్ ఎవరిచ్చారు, ఎందుకు ఇవ్వాలి? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, తెలంగాణలో రీసెంట్గా జరిగిన, హైదరాబాద్లో జరిగిన ఇష్యూ కూడా దీనికి లింక్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సార్, ఏమనిపిస్తోంది ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి? పర్టికులర్గా 11 ప్రాణాలు పోయాయి సార్. ఈ పాపం ఎవరిది? ఆ ప్రాణాలు ఎవరు తిరిగి తీసుకురాగలరు? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. బెంగళూరు ఇన్సిడెంట్ ప్లానింగ్ ఫెయిల్యూరు, ఎస్టిమేషన్ ఫెయిల్యూరు, ఈ 2 ఫెయిల్యూర్స్ తోటే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే మనం జనం సంతోషాన్ని, జన మొబిలిటీని చట్టం పెట్టి అరికట్టడం సాధ్యం కాదు. మీరు చేసుకోవటానికి వీలు లేదు అనడం అనైతి కాదు. వాళ్ళ పర్పస్ కూడా సర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా పర్మిషన్స్ ఇస్తారు. అది జాతర అయినా, లేకపోతే క్రీడా అభిమానుల కోసమైనా, సినిమాలైనా, ఏదైనా వాళ్ళ పర్పస్ సర్వ్ చేయాలనేటువంటిది. కానీ దానికి ప్లానింగ్ ఉండాలి. ఉదాహరణకి ఎక్కడ ప్లాన్ ఫెయిల్యూర్ అయిందంటే, నేను స్టూడెంట్ లైఫ్ లో ఒక యూనివర్సిటీ కెప్టెన్ చేశా. పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆడా, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కూడా ఆడా. అయితే బాంబేలో వరల్డ్ కప్ గెలిచినా, లేకపోతే 2 వరల్డ్ కప్లు గెలిచినప్పుడైనా, ఏషియన్ ఛాంపియన్ అయినా, ఒక 15 కిలోమీటర్లు ప్రొసెషన్ తీశారు. అవునండి. అప్పుడు బాంబే జనం అంతా కూడా 15 కిలోమీటర్ల దూరం నుండి 2 వైపులా వాళ్ళకు అప్లాడ్స్ ఇచ్చారు. ఒక దగ్గరికి గుంపుగా జారలే. మొత్తం కూడా ఆ పర్మిషన్ ఇచ్చి 15-20 కిలోమీటర్లు దరిదాపు 3 గంటలు వాళ్ళ ఊరేగింపు నడిచింది. అప్పుడు వాళ్ళకు స్టేడియం దగ్గరికి వచ్చి గుమికూడాల్సిన పని లేదు. పొడుగుత జనం 2 వైపుల లక్షల మంది వాళ్ళ మీద పూలు చల్లారు. ఇక్కడ బెంగళూరులో విధాన సౌధకు, చిన్నస్వామి స్టేడియంకు చాలా దగ్గర. ఇక్కడ అటువంటి ఊరేగింపు అప్పట్లకప్పుడు వాళ్ళు పోలీసులు ప్లానింగ్ చేసుకోయేది కాదు. ఎందుకంటే నైట్ కప్ గెలిచారు, ఉదయం 12 వచ్చేసారు, 4 ఈ ప్రోగ్రాం అనుకున్నారు. అవునండి. కాబట్టి అది ప్లానింగ్ ఫెయిల్యూర్. అంటే బాంబేలో 20 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు ఊరేగింపుకు అనుమతిస్తే ఎక్కడ జనం అక్కడికే వచ్చి లక్షల మంది వాళ్ళకు స్వాగతం పలికారు. ఇది అట్లా జరగలేదు. ఈ ప్రొసెషన్ మాకు ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకోవడం సాధ్యం కాదని ప్రొసెషన్కి అనుమతి ఇవ్వకపోతే అక్కడే అందరూ కూడా చిన్నస్వామి స్టేడియం దగ్గరకు వచ్చారు. ఇది ప్రధానమైనటువంటి లోపం. రెండవది, ఎస్టిమేషన్ కూడా కనీసం ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే అక్కడ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఉంటుంది, ఆంధ్ర క్రికెట్ సంఘం ఉంటుంది. ఇవాళ అర్జెంటీనాలో మెస్సీకి ఎంత ఫాలోయింగ్ ఉందో ఇండియాలో కోహ్లీకి అంత ఫాలోయింగ్. ఒకప్పుడు మారడోనాకు కానీ, లేదా మెస్సీకి కానీ, రొనాల్డోకి కానీ ఆ దేశాల్లో వస్తున్నారంటే 10 లక్షల మంది జమ అవుతారు. ఇక్కడ కూడా కోహ్లీకి ఆ విధంగా జమ అవుతారు. కాబట్టి క్రికెట్ సంఘం వాళ్ళు, తమిళనాడు క్రికెట్ సంఘం వాళ్ళైనా ఈ మేరకు జనం వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులైనా ఎంక్వైరీ చేయాలి. కానీ అదేమి లేకుండా చిన్నస్వామి స్టేడియంలో 35 మంది పడతారు, ఆడ సన్మానం చేస్తామంటే జనం ఎక్కడ, అభిమానం ఎక్కడ ఊకుంటది? కాబట్టి ఎస్టిమేషన్ కూడా లేదు వీళ్ళకు. ఈ 2 ప్లానింగ్, ఎస్టిమేషన్ 2 ఫెయిల్యూర్స్ తోటి మన ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత 3వ అంశం, అల్లు అర్జున్ కు దానికి సంబంధం లేదు. అల్లు అర్జున్ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాడు. అక్కడ ఏ ఒక్క వ్యక్తి ప్రమోట్ చేయటాన్ని పెట్టలే. ఆర్సీపీ అనే ఆర్గనైజేషన్ పోలీసులను అడిగితే పోలీసులు 2 రోజులు పట్టుద్ది ప్లాన్ చేయడానికంటే ఆ టీంలో ఉన్నటువంటి విదేశీ క్రికెటర్లు వెళ్ళిపోతారు రేపే. కాబట్టి వాళ్ళు టైం ఇవ్వరు. అందుకని మొత్తం ప్లేయర్స్ ఉండాలంటే ఇవాళ మేము స్టేడియంలో చేసుకుంటామని చెప్పేసి ఆర్సీబీ అంటే యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఆర్సీబీ యాక్సెప్టెన్స్ తోడితే ఆ ప్రోగ్రామ్ జరిగింది. ఎవరు ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేదు, ఇండివిజువల్ గా అప్రోచ్ అయిన వాళ్ళు లేరు. ఆర్సీపీ యాజ్ ఆర్గనైజేషన్ గా అప్రోచ్ అయింది. వీళ్ళు 2 days ఆగండి అని అంటే ఫారెన్ ప్లేయర్స్ వెళ్ళిపోతారని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఒకటి. తర్వాత రెండోది, ఇది జరుగుతుందన్న అనుకున్న తర్వాత స్టేట్ గవర్నమెంట్ ప్యారలల్ గా
మీరు ఆర్సీబీ వాళ్ళు స్టేడియంలో చేసుకోండి, మేము విధాన సౌధ దగ్గర మేము చేసుకుంటామని స్టేట్ గవర్నమెంట్ అరేంజ్ చేసింది. ఉమ్, ఎందుకంటే ఒక ఊపు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అని అనుకుంటుంది ఆ పాపులారిటీని. ఉమ్, ఆ ఉద్దేశంతో విధాన సౌధ దగ్గర అరేంజ్ చేసిందేమో స్టేట్ గవర్నమెంట్, స్టేడియంలో అరేంజ్ చేసిందేమో ఆర్సీబీ. అది తమిళనాడు క్రికెట్ సంఘం కూడా కొంత సపోర్ట్ చేసి ఉంటది, కానీ అఫీషియల్ గా బీసీసీఐ కానీ లేకపోతే ఇది కానీ మానిటరింగ్ చేయడం తప్ప ఇన్వాల్వ్మెంట్ లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో 2 ప్యారలల్ ప్రోగ్రామ్స్ ఆడ నడిచినాయి. స్టేడియంలో ఒకటి అది అనుకున్నారు. అవునండి. స్టేడియంలో స్టార్ట్ కాకముందే విధాన సౌధ దగ్గర నడిచింది. నడుస్తున్నప్పుడు అక్కడ ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడు ఇక్కడ తోపులాట జరిగింది స్టేడియంలో పోవాలని. ఉమ్, 35,000 మంది వస్తే 3 లక్షల మంది బయట ఉంటే ఖచ్చితంగా తోపులాట జరుగుతుంది. ఎక్కడైనా మనం తిరుపతిలో చూసాం, అవును. గేట్ దోసేస్తే దరిదాపు 18 మంది చనిపోయారు. ఎక్కడైనా ఇదే జరుగుద్ది. కాబట్టి వెల్ ప్లాన్ లేకపోతే ఈ ఇన్సిడెంట్స్ యూరోప్ లో చాలా చోట్ల స్టేడియాలలో తగలబెట్టుకున్నటువంటి అనేకం జరిగాయి. ఉమ్, ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇక్కడ ప్లానింగ్ లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి లోపం. ఉమ్, కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి అకౌంటబిలిటీ ఫస్ట్ పర్సన్ ఆర్సీబీ, సెకండ్ పర్సన్ స్టేట్ గవర్నమెంట్. ఓకే. ఈ రెండింటి అకౌంటబిలిటీ ఉంది. ఇది ఎవరెవరికి ఎంత బాధ్యత ఉంది ఏమిటి అనేటువంటిది ఎంక్వైరీ తెలుస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ డిడ్ ఏ రైట్ థింగ్. ఏమిటంటే వెంటనే న్యాయ విచారణకు ఆదేశించింది. అవును సార్, న్యాయ కోర్టు కూడా విచారణకు ఆదేశించింది కోర్టు కూడా కాబట్టి సుమోటోగా న్యాయ- తీసుకుంది సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సుమోటోగా నిన్ననే అవునండి. జరగగానే రాష్ట్ర ప్రభుత్వం మన ఆదేశించింది న్యాయ విచారణకు. ఆ తర్వాత హైకోర్టు కూడా సుమోటోగా Yes, sir. తీసుకుంది. Sir. ఏదేమైనా న్యాయ విచారణ కన్నా ఇంకా అంతకు మించినటువంటి టూల్ లేదు కాబట్టి అవును. ఎంక్వైరీకి బట్ న్యాయ విచారణకు ఆదేశించడం అనే ద్వారా కొన్ని నిజాలైన సార్ కానీ కానీ అవకాశం ఉంది. సార్ కానీ సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ ని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని లేదా డిప్యూటీ సీఎం శివకుమార్ గారిని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే నెటిజన్లు కానీ సర్వత్రా వినబడుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. నాకున్నటువంటి అంచనా ప్రకారం ఆర్గ్యుమెంటే కరెక్ట్ కాదు. ఉమ్, ఎందుకంటే బెంగళూరుకు ఉమ్, ఆహ్వానించింది ఆ సంబరాలు చేసుకోవాలనుకున్నది ఆర్సీబీ. ఉమ్. ఆర్సీబీ సో అంటే ఆర్సీబీని బాధ్యులు చేయాలంటారు. ఇప్పుడు అసలు టీమ్ ని ఇన్వైట్ చేసింది. ఉమ్, తర్వాత టీము దానికి బాధ్యులు, దానికి అకౌంటబిలిటీ, టీమ్ ప్లేయర్స్ రప్పించుకుంది అంతా కూడా ఆర్సీబీనే. ఉమ్. స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన టీం విన్ అయింది కాబట్టి మేము కూడా ప్యారలల్ గా విధాన సౌధ దగ్గర మేము సన్మానం చేస్తాం అన్నారు. అంటే అయితే ఈ పూర్తి స్థాయిలో ఒక అంచనా వేయలేకపోవడమే ఈ వైఫల్యానికి కారణం. ఎస్, ఈడ ఈ ఇన్సిడెంట్ జరుగుతుంటే జరగకముందే ప్యారలల్ గా అక్కడ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది విధాన సౌధ దగ్గర. అవునండి. అది అయిపోయినాక ఇక్కడికి రావాలి కాబట్టి. అవును సార్. కాబట్టి ఆ విధంగా ప్యారలల్ జరిగినటువంటి వార్తల్లో పోలీసు కూడా వెల్ ప్లాన్డ్ గా లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు 2 days అయితే మేము ప్లాన్ చేస్తామని. అవునండి, పోలీసులు తప్పులేదు. ప్రెజరైజ్ చేసింది. అవును, ప్రెజరైజ్ చేసింది. ఏదేమైనా న్యాయ విచారణలో ఎవరు అకౌంటబుల్ ఎగ్జాక్ట్లీ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు అని మీరు చెప్పినట్టు ప్రొకేషన్ జరిగి ఉంటే కనుక ఒక పెద్ద ప్రొకేషన్ తీసుంటే ఎక్కడి వాళ్ళు అక్కడే వాళ్ళ అభిమాన క్రికెట్ చూసుండే వాళ్ళు అంటారు. ఇది అసలు జరగదు ఇది. సార్ ఇప్పుడు స్టేడియం దగ్గరకు 3 లక్షల మంది వచ్చారు, 10 లక్షలు చూస్తారు. బజార్ల పొడుగుతో ఒక 10 కిలోమీటర్లు పెడితే అవును. 10 లక్షల మంది ఇన్వాల్వ్ అయినా ఈ ప్రెజర్ ఉండదు. సో సరైన